హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ కపుల్ వ్లాగ్స్. ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ వినాయక హ్యాపీ చవితి. వినాయక చవితి అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి స్పెషల్ కాబట్టి నేను మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఇంకా నేను బయటికి పంపించేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నా. అంటే ఇక వాష్ చేసా, ఈరోజు ఇల్లు మొత్తం వాష్ చేశాను. చూడండి అదంతా అదే జరుగుతుంది, వాష్ చేస్తున్నా. ఇక నాకు వాళ్ళు ఉంటేనైతే అసలు ఇంట్లో ఏది సరిగా జరగదు. మొత్తం వాళ్ళని బయటికి పంపించేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఆ తర్వాత వాళ్ళను రమ్మని చెప్పాను. వాళ్ళు వచ్చారు ఇంట్లోకి. ఆ రోజైతే ఫుల్ వర్షం బయటనైతే ఫుల్ వర్షం ఉంది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యాక ఇంట్లో ఇంకా వంటనైతే స్టార్ట్ చేసాము. సో వంటల కార్యక్రమం జరుగుతుందండి. సో తను ఏంటంటే ఈరోజు మాకు స్పెషల్గా ఏమేమి చేస్తుందా అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసాము. సో ఒకటి ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకటి చేశారు. సో ప్లస్ దాంతోపాటుగా తిమ్మికూర ఒకటి కర్రీ చేసిర్రు, ప్లస్ ఓనగాయ పచ్చడి ఒకటి చేసిర్రు. ఇంకా కానీ చాలా మలిద బాగా టేస్ట్ ముద్దలు. కుదిరిందండి. సో తను ప్రతిదీ వంటలల్లో బాగానే వండుతుంది. ఓకే, పర్వాలేదు, చేయగలిగే వరకైతే బాగానే చేస్తాను నేను. మ్మ్. ఆ, ఆ, చూడండి, సో కిచెన్లో తను వంటలు చేస్తుంటే నేనేమో కెమెరా పట్టుకొని నేను అటు ఇటు హ్యాంగిల్స్ అని చెప్పేసి నేను తీస్తా ఉన్నాను. మా వంటలు మావవుతున్నాయి, మా పిల్లల అల్లరి మా పిల్లలదే అవుతుంది అక్కడ. అవునవును, చాలా అల్లరి చేశారు. అవును, చాలా. ఆ, చూడండి ఆ చట్నీ. ఈ చట్నీ గురించి అని చెప్పేసి పోపుకి అని చెప్పేసి తీసిందంట. నాకు అర్థం మ్మ్. కాలే, కెమెరా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అర్థం కాలే అసలు ఎందుకు తీస్తున్నావు ఏందని అడిగి ఉండే. అది ఓనగాయ పచ్చడికి పోపు గురించి అని చెప్పేసి తీసిందంట. సో చూసారు కదా ఓనగాయ పచ్చడి. మీరేమేం చేసుకున్నారు అస- వెరైటీస్? అన్నీ ఒకసారి కామెంట్ లో చెప్పండి మాకు. కామెంట్లో చెప్పండి. ఆ, చూడండి అటు ఇటు మాకేందంటే వినాయక చవితి కాబట్టి సో కంటిన్యూస్గా దేవుని పూజ కావచ్చు, ప్లస్ ఈ వంటల కార్యక్రమం కావచ్చు. ఇద్దరు పిల్లలు, సో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత హడావిడి 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 ఎలా ఉంటుంది అంటే అదో రకమైన హై పీక్ అన్నట్టు ఇది. ఇదేం కూర ఇది ఉషా? తుమ్మి ఇది కూర చేస్తున్నా. తిమ్మికూర కదా. ఆ, తుమ్మికూరనా తిమ్మికూరనా? తిమ్మికూర అనుకుంటా. తిమ్మి అవును, కూరనా? తిమ్మికూర. ఆ, కానీ యాక్చువల్గా నేను పెళ్ళైన తర్వాత నుంచే ఇంట్లో ఇదంతా చేయడం స్టార్ట్ అన్నట్టు. అవును. అంతకుముందు ఉమ్. మాకంత అప్పుడు తెలీదు. వేరు కదా, అప్పుడు ఉమ్, పెళ్లి కాక ముందుకు వేరు, పెళ్ళైన తర్వాత వేరు. పెళ్ళైన తర్వాత ఏంటంటే మనకు ఒక కుటుంబం చూసారు కదా. పిల్లలు పడుకుండిపోయారు మొత్తం. ఇక అటు వాళ్ళ అల్లరి భరించలేక ఇక ఫస్ట్ వాళ్ళు గుద్దుకో పడుకోబెట్టి పడుకోబెట్టేసినాం. మీరు పడుకుంటారు నాయన, మా పనులు మాకు కావట్లేదని. పడుకోబెట్టిన ఆ, తర్వాతనే కొంచెం రిలాక్స్గా అన్ని పనులన్నీ చేసుకోవడం అయితే అవుతుంది. ఇక్కడ ఆ, చపాతీకి అయితే చపాతీ చేసినావు. దాని తర్వాత ఏంటి ఈ చపాతీలు దేని గురించి? మలిద ముద్దల మలిదా ముద్దల కోసమని గురించి. చపాతీలు చేయడం అయింది. అవునవును. నా కెమెరా యాంగిల్స్ నేను చూసారా, ప్లేట్లోకి వెళ్ళి తన ముఖం చూపెడుతున్నా. అది మన క్రియేటివిటీస్ అంటారు దాన్ని. ఆహా. ఆ, మరి అట్లుంటుంది మరి మనతో పెట్టుకుంటే. అవును, ఇంకా మీరేమేం వంటలు చేశారు? కంపల్సరీ చేస్తాను. కామెంట్ బాక్స్ లో వాళ్ళు మాకు. కామెంట్ చేస్తారు. ఎవరు చెయ్యట్లేదు ఎక్కువ కామెంట్. నీకు మలిదా ముద్దలతో పాటుగా నీకు మలిదా ముద్దలు నేర్పించింది ఎవరు అసలు? నువ్వే నేర్పించినావు. నేను నేర్పించిన, నాకు మ్మ్. వంటలు వస్తా. ఆ, చెప్పినోళ్ళే యూట్యూబ్ ముందట. లేదు లేదు, మా అవునా? హస్బెండ్ బాగా చేస్తారు వంటలు. అవునవును, నేను మ్మ్. బాగా ఏ, చేస్తా వంటలు. నాకు క్యాటరింగ్ ఉంది సపరేట్గా, నేను క్యాటరింగ్ కూడా ఆ, చేసుకుంటాను. అంతేనా? క్యాటరింగ్ అని కాదు కానీ మ్మ్. వంటలు అయితే నేర్పించింది నువ్వే కదా. అవునవును, వాస్తవంలే. నిజాలు ఒప్పుకోవట్లేదు మీ తర్వాత ఇంకెవరన్నా కదా, మ్మ్. చెప్పిన వాళ్ళే అన్న. అంతే కదా. అంతే కదా. చపాతీలు అవుతున్నాయి కానీ పిల్లలు ఇంకా లేవలేదు. కానీ మాకు అప్పటికి ఇక అప్పటికి 2-2:30 అవుతుందా ఇప్పుడు ఈ చపాతీలు ఆ, చేసేదానికి. ఆ ఇంకా టైం అప్పటికి అవుతుంది. పూజ కూడా కాలేదు అనుకుంటా వర్షం మనకు. కదా, చాలా వర్షం పడేసరికి లేట్ అయిపోయింది అన్ని తీసుకురావడం కూడా. పూజ కూడా కాలేదు ఇంకా అప్పటికి. కానీ బీభత్సం, నేనైతే ఒకటి విషయం చెప్తున్నాను. నాకు తెలిసినప్పటి నుంచి వినాయక చవితి రోజు ఇంత బీభత్సంగా వర్షం పడ్డా మొదటిసారి అనుకుంటా నాకు తెలిసిన మట్టికి. ఇక్కడ కానీ హైదరాబాద్ మునిగిపోతుందన్న నాకేందంటే వినాయక చవితికి నెక్స్ట్ డే బిఫోర్ డే 7 o'clock నైట్ 7 o'clock స్టార్ట్ అయిన వర్షము
కంటిన్యూస్గా టిల్ ఇప్పటి వరకు పడుతూనే ఉన్నది వర్షం అయితే. చూసినావా నువ్వు చెప్పిన పని నేను కరెక్ట్గా సూచా పాటిస్తున్నా కదా. అది తురుమన్నో తురిమిన, ప్లస్ దాంతోపాటుగా చపాతీలు కట్ చేయమంటే కట్ చేసినాను. అది ఇది మలి మ్యాటర్. మలిద ముద్దల కోసము. అవును, మలిదా ముద్దలు. హ్మ్. అది అయిపోయిన తర్వాత ఇంకా మేము పూజ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. అవును. ఇంకా అంటే ఇది దేవునికి ప్రసాదం గురించి అని చెప్పేసి మేము ఆపినాము. సో, ఇది అంతా అయిపోయిన తర్వాత మేము దేవునిది పూజ, సో, దేవున్ని కూర్చోబెట్టుకొని పూజ ఉంటది. ఒక ఒక 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పూజా కార్యక్రమం చేయాల్సొస్తది. కానీ చాలా హ్మ్. బాగా జరిగిందండి. మాకు తెలిసిన మట్టుకైతే కూడా మాకైతే 100% సాటిస్ఫైడ్. మేమనుకున్నది. ఎంత వర్షంలో అయినా గానీ హ్మ్. పూజనైతే కంప్లీట్ అయిపోయింది. దట్టు ఈళ్ళిద్దరినేసుకొని చాలా కష్టం. అయినా కానీ గానీ కానీ ఇంకొకటేందంటే, నేను నేను మన మిత్రులకి ప్లస్ మన కుటుంబ అందరికి, స్నేహితులకు అందరికి నేను చెప్పేదేందంటే, ఈకో ఫ్రెండ్లీగా, సో, మనము కలర్స్ యూజ్ చేయని మట్టి వినాయకులు అలాంటివి పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మనము వాతావరణాన్ని కాపాడినట్టుంటది. ఆ ఉద్దేశంతోటి నేను సెలవిస్తున్నాను. చూసారా? మట్టి తను వినాయకుడు. తను వర్క్ కంపల్సరీ ఏందంటే 100% వర్క్‌డ్ తను. సో, తను వంట చేసింది, చపాతీలు చేసింది, మలిదా ముద్దలు చేసింది. చేసిన తర్వాత బోళ్ళు గూడా తోమేస్తుంది. అంత క్లీన్‌గా ఉంటేనే మంచిగనిపిస్తది. అవును. లేకపోతే అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు ఏది హ్మ్. జేషినా గానీ. చూసారా? జై బోలో గణేష్ మహారాజ్‌కి. జై చూసారా? మా వినాయకుడిని. సో, మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడండి. 100% మట్టి వినాయకుడు. సో, యాక్చువల్ ఏందంటే, దీనికి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గూడా మేమందరము మా ఇంట్లో గూడా, మా పెద్దవాళ్ళు గూడా అందరూ మట్టి వినాయకుడినే బాగా ప్రిఫర్ చేస్తారంట. ఇప్పటివరకు ఎవరు గూడా కలర్ వినాయకుడిని పెట్టలేదంట ఎవరు గూడా. సో, ఫ్యామిలీ పరంగా చెప్పాలంటే అది వంతెన అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు గానీ, మేమైతే ఈకో ఫ్రెండ్లీగానే అండి అందరము. మట్టి పర్యావరణ వినాయకుడే బెట్టాలి. అవును. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాం మేమందరము. అట్లని మేము పోలీస్ జాబ్‌లేం జేయట్లేదు. చూసారు గదా! అదేంటో తెలుసా నీకు ఉషా? అదేంటిది? సున్నుండ గాదది. సున్నుండని నేనెందుకన్నా? ఏలక్కాయ అది. చూసినావా? ఏలక్కాయ అయిపోయిన తర్వాత, ఏలక్కాయని ఇట్లా అవన్నీ నైవేద్యంగా పెట్టేసిన తర్వాత, సో, వస్త్రాన్ని పెడుతున్నాను. కానీ సూపర్‌గా మాకైతే చాలా బాగా అనిపించిందండి. అంటే ఎప్పుడు ఈ ఇంట్లోకొచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ అన్నట్టు ఫస్ట్ ఇక్కడ టైమ్ మాకు పూజ. వినాయక చవితి అన్నట్టు ఇక్కడ. ఈ ఇంట్లోకొచ్చిన తర్వాత. ఎప్పుడు వినాయకునిది పూజ మా హస్బెండే జేస్తారు. అవును. ఎప్పుడైనా గానీ. ఎక్కడైనా గూడా అబ్బాయిలే చేస్తారు. అదే. అంటే లేడీస్ గూడా చేస్తారు. బట్ నేనైతే చాలా మట్టుకు నేను చూడలేదు ఎక్కడ గూడా. బట్ ఆ అబ్బాయిలే చేయంగా నేను చూసాను. చూసారు గదా! ఫస్టు వినాయకుడిని పెట్టుకున్నాము. వినాయకుడిని పెట్టుకున్న తర్వాత చిన్నగా అది అదేంది దాన్ని ఆ పత్రాలతోటి ప్లస్ ఆ గడ్డితోటి మొత్తం అంతా ఒక చిన్నగా టెంట్ టైప్‌లో తయారు చేసి దాని లోపట కూర్చోబెట్టుండే మేమందరం. కానీ చాలా బాగొచ్చిందండి వినాయక చవితికి. మేమైతే హెల్ప్ తీసుకున్నాము మా పక్కన అమ్మాయితోని. ఆమె గూడా వచ్చి వీడియోస్ తీస్తుంది. మా పొట్టోడైతే లేచాడు. వాడు లేచిన తర్వాత వాడంతా చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు వీళ్ళసలు అని. అవునవును. చేస్తున్నాడు కరెక్టే. వాడు హెల్ప్ చేసుడేమో గానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టుడే ఎక్కువుండేది వాడు. ఆ! అంటే అల్లరి ఎక్కువుండేది వానిది. అల్లరి కామనే గానీ, వాడు లేచిన తర్వాత ఇదేంటి కొత్తగా ఉంది అన్నట్టు ఆ! మొత్తం అంతా తిరుగుతా ఉన్నాడు వాడు చూసుకుంటూ. చూసారు గదా! ఇంత హడావిడిలో గూడా ఆహ్, పూజ దీపం పెట్ పూజ పూజ మాత్రం కంప్లీట్‌గా ఘన విజయంగా జరిగిందండి పూజ మాత్రం. సో, మా ఇంట్లో మాత్రం ఎలా ఉంటదంటే, సో, పొద్దున పూజ జరిగిందనుకోండి, ఈవినింగ్‌కి మేము ఈవినింగ్ అంటే ఐ మీన్ సూర్యుడు అస్తమించిన తర్వాత, చంద్రుడు వచ్చిన తర్వాత మేము వినాయకుడిని జరుపుతామండి. సో, జరిపినప్పుడు మేము అక్కడికే జస్ట్ వన్ డే. ఎందుకంటే నార్మల్‌గా అందరి దగ్గర ఏందంటే 9 రోజులో లేకపోతే 11 రోజులో సో, అలా ఆహ్, ఏది దైవ ఇది ఏమంటారు కదా! దీపారాధనలు చేయడము, పూజలు అందియడం అలాంటివి చేస్తా ఉంటారు కదా! సో, బట్ మాకు మాత్రం వన్ డే. ఇప్పుడు వన్ డే‌లే అయిపోతుందండి. సో, వన్ డే తర్వాత మేము థర్డ్ డే అలా మేము నిమజ్జనం చేస్తాము.
మూడో రోజు. కానీ చూసారు కదా, మా పాప కూడా వచ్చి కొబ్బరికాయ కొడుతుంది. తనకి కొబ్బరికాయ కొట్టడం ఎలా అని తెలియదు కదా. చిన్నది చిన్న చేతులతోని ట్రై చేసింది. అవునవును. కానీ చాలా బాగా వచ్చింది ఉష. నేనైతే క్లియర్గా చెప్పగలుగుతాను. ఈ వినాయక చవితి ఇంట్లో అయితే మేము ఫస్ట్ టైం ఫస్ట్ పెట్టుకున్నాము. టైం పాజిటివ్గా మేమైతే బాగా ఒక ఫీల్ అయ్యాము. మేము పాజిటివ్గా ఫీల్ అయ్యాము. ఎన్ని చూడండి మా చిన్న గణపయ్య. చిన్న గణపతి, గణపతి పప్ప మోరియా, ఆకే లడ్డు కాలియా. సో అదంతా అయిపోయిన తర్వాత మేము ఇక తను వండిన వంటలు భోజనం భోజనం చేసాం ఇక మేము. భోజన అప్పటికే కార్యక్రమం. లేట్ అయిపోయింది. మ్మ్. అప్పటికే లేట్ అయిపోయింది. యాక్చువల్లీ 3:30 4:30కి ఏమో లంచ్ చేసాం మేము. సో అప్పటి వరకు ఏమీ తినలే పొద్దున్నుండి. మా అందరిది అంటే ఇంట్లో అందరం కుటుంబ సభ్యులం అందరం ఒకే టైంలో ఉన్నాం అనుకోండి, లంచ్ టైము ఆర్ డిన్నర్ టైము ఏదో ఒక టైంలో. సో అందరం కలిసి ఒకటే ప్లేట్లో మేము ఫుడ్ తీసుకుంటామండి. లైక్ థాలీ లాగా ఉంది కదా. లైక్ అంటే పెద్దది, అంటే ఒక కంబైన్డ్ ఫ్యామిలీ టైప్లో అన్నట్టు. సో ఇంతే ఫ్రెండ్స్, లంచ్ చేశాక ఈవినింగ్ అయిపోయింది. దేవునికి కదిపాము, వినాయక చవితి క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇది నచ్చింది, ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.